నమస్కారం. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించారు. కృష్ణానది జలాలను దాదాపు 600 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి కుప్పం దాకా పారించిన ఘనత మాదే. ఇవాళ నీళ్లు హంద్రీనివాద జలాలకు జలాభిషేకం చేస్తూ నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇవాళ కుప్పంకు రకరకాల వరాలు జల్లు కురిపించారు. కుప్పంను స్వర్గం చేస్తూ అంటున్నారు, స్వర్గధామంగా మారుస్తూ అంటున్నారు. మరి కుప్పం నియోజకవర్గం నుంచి గతంలో 5-6 సార్లు వరుసగా ఎన్నికైన తాను మరి ఇప్పటిదాకా కుప్పంకి ఏం చేయలేదా మరి అనే మాట కూడా వస్తుంది కదా. ఇవాళని వరాల జల్లు కురిపిస్తున్నారంటే 4వసారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి. మొదటిసారి ముఖ్యమంత్రిగా ఆయన కన్నా ముందు చంద్రగిరిలో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 4 సార్లు తాను ముఖ్యమంత్రిగా మారిన 95 నుంచి కుప్పంకి అంకితమయ్యారు కదా. 78లో మాత్రమే చంద్రగిరి నుంచి గెలిచారు, 1-2 సార్లు. తర్వాత కుప్పం మారారు. మరి దాదాపు 7-8 సార్లు, 8 సార్లు, 9 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా, 8 సార్లు శాసనసభ్యునిగా ఉన్న ఆయన మరి ఇప్పటికీ కుప్పం అభివృద్ధికి ఇప్పుడిప్పుడు చేస్తారని ఎందుకు అంటున్నారు? దానిలో వరాల జరులో ఒకటి ఏమైందంటే కుప్పం నుంచి బెంగళూరుకు 1.5 అవర్లో రహదారి మీద రోడ్డు మార్గం నేను ఏర్పాటు చేస్తూ అంటున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి కుప్పం బెంగళూరు దూరం అయితే మారలే కదా. అదే 127 కిలోమీటర్లు. ఆనాడైనా ఈనాడైనా కుప్పంకు బెంగళూరు మధ్య 127 కిలోమీటర్లు. ఈ 127 కిలోమీటర్లు ఇప్పుడైతే మన గూగుల్ మ్యాప్ చూస్తే 3 గంటల పైన పడుతుంది. 2 గంటల 50 నిమిషాలు, 3 గంటల 20 నిమిషాలు అంటే చూపెడుతున్నది. అటువంటిప్పుడు గంటన్నర చేస్తా అంటే ఏమన్నట్టు ఎక్స్ప్రెస్ హైవే వేయాలి కదా. మరి ఇప్పటిదాకా ఎవరడ్డం వచ్చారు? కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే మీరే, మన ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రి మీరే, ముఖ్యమంత్రి కానప్పుడు కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మీరే. అటువంటిప్పుడు ఇన్ని రోజుల నుంచి అక్కడ ఏమైంది? మిగతా వరాలు కుప్పంకు చాలా వరాలు ఇచ్చిండ్రు. అవన్నీ కూడా ఇప్పటిదాకా మరి ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ముఖ్యమంత్రికి కానీ కుప్పం తన సొంత నియోజకవర్గం ఎందుకు చేసుకోలేకపోయిననే మాట వస్తుంది. అందుకనే ఇప్పుడు వరద జలాలు మన కృష్ణా జలాలు తీసుకొచ్చిన అనే మాట మంచిదే అయినా సరే ఇప్పటిదాకా ఏదైతే కుప్పంను స్వర్గం చేస్తా అని ఇన్ని సంవత్సరాల తర్వాత సుమారు కుప్పం నియోజకవర్గం నుంచి దాదాపు 35 ఏళ్ళుగా వరుసగా ఎన్నికవుతున్న తాను 45 ఏళ్ల రాజకీయంలో మరి ఇప్పటిదాకా తన నియోజకవర్గానికి ఏం చేసుకోలేదు కదనే మాట అపవాదం వస్తున్నది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు గమనించి తన హామీలు ఏవైతే కుప్పం నియోజకవర్గాల ప్రజలకు ఇవాళ ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో అవన్నీ నెరవేరిస్తే మంచిదే. ఇంకో 3.5 ఏళ్ళు ఉన్నది. ఇప్పటికైనా సరే కుప్పాన్ని స్వర్గధామంగా మారుస్తామన్న ఆయన మాట నిజంగా కోరుకుంటూ ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని ప్రతిపక్షాల విమర్శలు కూడా సమాధానం చెప్పాలి. అందుకనే కుప్పం మన వైనాట్ కుప్పం అని చెప్పి మన ప్రతిపక్షాలు మొన్నటిదాకా కుప్పం మున్సిపాలిటీని మనం కైవసం చేసుకున్నామని విరవీగిండ్రు. ఏమైంది? పులివెందులు ఏమైంది? అట్లాగే ఒంటిమిట్ట ఏమైంది అని ఇప్పుడు సవాలు విసురుతున్నారు. అంటే ఇప్పుడు ఒక సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకుని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సంస్కృతి తప్ప ఏం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిండు. వైనాట్ కుప్పం అని చెప్పి కుప్పంలో మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీగా పంచాయతీ ఉండే అంతకుముందు మున్సిపాలిటీగా మారిన తర్వాత దానిలో ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అదేందో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని మేము స్వాధీనం చేసుకున్నంత సంబరపడిపోయారు వాళ్ళు. వాళ్ళకి మీకు తేడా ఉండాలి కదా. మీరు వైనాడు పులివెందులో గెలిచామని ఇప్పుడు విరవీగుతున్నారు. అంటే ఈ రెండు ఎట్లా ఉన్నాయంటే మధ్యయుగ రాజకీయాలను గుర్తు చేస్తున్నాయి. మధ్యయుగ రాజకీయాల్లో ఒక మున్సిపాలిటీ, ఒక నియోజకవర్గాన్ని, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, మొన్నటిదే ఎంపీ పులివెందులు జడ్పీటీసీని మేమేమో గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు మున్సిపాలిటీ గెలుచుకున్నామని వాళ్ళు విరవీగుతున్నారు. వీళ్ళేమో మళ్ళీ మున్సిపాలిటీని కూడా మళ్ళీ మార్పులు ఏది మనకు అవిశ్వాస తీర్మానం పెడతారు, వీళ్ళు తీసుకుంటారు. కనుక ఆ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు కూడా చిన్న ఎన్నికలను కూడా రాజకీయంగా రణరంగా మార్చేసి వీళ్ళు ప్రిస్టేజ్గా తీసుకొని వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో మండల స్థాయి రాజకీయాలు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి. మీ సామ్రాజ్యాలను మేము అడుగు పెడతాం, మా సామ్రాజ్యాలను మేము అడుగు పెడతాం, చూసుకుందామని తయారైపోతున్నారు. వరాలు అట్లాగా ఉన్నాయి, ప్రతి సవాళ్ళు అట్లా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు మాటలు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అధ్వానంగా మాటలు కనపడుతున్నాయి. మనకు ఇది సరైనది కాదు. నా ఉద్దేశం ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రతి సవాళ్ళు ఉండొద్దని నేను అనుకుంటున్నాను. నమస్కారం.